వాడి ఎలక్షన్ సరిగ్గా జరగనీడు. టీచర్ ఐ థింక్ బయట స్ట్రక్ అయినట్టుంది. ఓకే, సురేంద్ర నాయుడు గారు. రాజధాని గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే లోకల్ బాడీస్ని ఆయన జరగనివ్వరు, చంద్రబాబు నాయుడు గారు విలన్. ఇప్పుడు మనం చేశాం కదా అందరూ అలాగే చేస్తారనుకుంటే అట్ట, మనం చేసినప్పుడు మనం ఎలా భయపెట్టాం అప్పుడు మిగిలిన పార్టీలని, ఇప్పుడు వాళ్ళు కూడా అలా. అదే ఏంటంటే ఆ లోపల ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పార్టీ నాయకత్వంలో ఏమన్నా డెవలప్ అయిందేమో. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఆ డెవలప్ అయిన విషయాన్ని అలా మేనిఫెస్ట్ చేశారేమో అని అనుకోవచ్చా? సార్ వాసుదేవన్ గారు, నేను విన్నా జగన్మోహన్ రెడ్డి గారి బయట విన్నా, 2-3 బయటలు కూడా విన్నాను. ప్రత్యేకంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్ గురించి ఆయన మాట్లాడినటువంటి తీరు సభ్య సమాజం తలదించుకునేలాగా ఉంది. ఎవరు కూడా ఆయన మాటలు వినేటువంటి ఆస్కారం లే. ఆయన మాట తీరు ఆయన, ఎందుకంటే ఇప్పుడు దొంగే దొంగ అన్నట్టుంది ఆయన. దెయ్యాలు వేదాలు వల్లిస్తారంటారు కదా పెద్దోళ్ళు, ఆ విధంగా దెయ్యము వేదాన్ని చదువుతా ఉంది వచ్చి. గత 5 సంవత్సరాల్లో చేసింది ఏం సార్ వీళ్ళు? వాసుదేవన్ గారు, గత 5 సంవత్సరాలలో ఏ ఎన్నికలైనా జరగనిచ్చినారా వీళ్ళు? స్థానిక సంస్థలే కాదు వాసుదేవన్ గారు, బై ఎన్నికలు తిరుపతిలో పార్లమెంట్ బై ఎన్నికలు జరిగితే పార్లమెంట్ బై ఎన్నికల్లో కూడా వీళ్ళు యాత్రా స్పెషల్ పెట్టి ఈ రాష్ట్ర కాదు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుండి బస్సులు పెట్టి ఆ నుండి వాళ్ళకి వచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించారు. ఇది ప్రజలు చూశారు కదా, మర్చిపోతారా? అంటే ఆయన ఆ పని చేశాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు కూడా ఈ విధంగా చేస్తాయేమో అనేటువంటి అనుమానం. ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగం కాదు వాసుదేవన్ గారు ఇక్కడ జరిగేది ఈ రాష్ట్రంలో. ఈరోజు మహానుభావుడు అంబేద్కర్ గారి రాజ్యాంగం జరుగుతూ ఉంది. మేము వాళ్ళలాగా మహిళలు ఇన్నర్లో పెట్టుకొని నామినేషన్లు వెళ్తా ఉంటే కూడా అమాంతంగా చేతులు పెట్టి లాగి నామినేషన్ పత్రాలు చింపేసి పోటీ చేసే వాళ్ళందరినీ కూడా ప్రాణ భయంతో చెదరగొట్టి ఏకపక్షంగా వాళ్ళు యునానిమస్ అనే పేరు వాడారే, ఆ విధంగా మేము చేయం. రాజ్యాంగబద్ధంగా ఎవరు పోటీ చేయాలనుకున్నా వాళ్ళకి అవకాశం కల్పిస్తాం. అవకాశం కల్పిస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో గతం బయట నేను చెప్పిన విధంగా కూటమి పార్టీలు ఎక్కడ ఏ అభ్యర్థిని నిలబెట్టినా సమిష్టి కృషి చేసి గెలిపే ధ్యేయంగా పనిచేసి గెలిపించుకొని తీసుకురావడమే మా ధ్యేయం. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. దీంట్లో వైసీపీ పోటీ చేయొచ్చు యథేచ్ఛగా, మేము వాళ్ళని ఎవరిని కూడా అడ్డుకోం, పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించాం, అధికారాన్ని ఉపయోగించాం. వాళ్ళకు చావ ఉంటే రూట్ లెవెల్లో ప్రజలు వాళ్ళని క్షమిస్తే గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసినటువంటి విధ్వంస కాండను మరిసిపోయి వీళ్ళకు ఓటు వేస్తే వీళ్ళు గెలవచ్చు. ఒకటి. రెండోది అడగండి. చెప్పండి సార్. ఇప్పుడు మీరు పులివెందుల్లో మరి బూత్ క్యాప్టెన్లు ఒక గ్రామాల్లో ఓటు వేయడానికి వీలు లేకుండా చేశారు. ఇవన్నీ కూడా ఆయన పులివెందులు అంటే అది కొన్ని తరతరాలుగా గెలుస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు లేకపోతే ఇప్పుడు కానీ. అలాంటి పులివెందులు జెడ్పీటీసీ గెలుచుకోవడానికి మీరు ఎన్ని అరాచకాలు చేశారనేది జగన్ గారు ఏకరువు పెట్టారు. అందుకనే ఆయన ఎప్పటి నుంచో గెలుస్తున్నది కూడా చేశారు. ఇప్పుడు రేపు ఇప్పుడు గతం ఎందుకంటే గతం అని ఎందుకు అంటున్నా అంటే, గతం నుండి ఎప్పుడుండో మేము గెలుస్తా వచ్చాము అంటే అది చెల్లింది, కాలం చెల్లిపోయింది. ఈ రోజు పులివెందల్లో కూడా ఆయన అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది సార్. జడ్పీటీసీ ఎన్నికల్లో మొన్న జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో మేము బూత్ క్యాప్చర్ చేసినామని అడుగుతున్నారు. నాకు అర్థమైంది. నేను చెప్పేది ఎప్పుడుండో గెలుస్తా వస్తా ఉన్నాం అంటున్నారు కదా. వినండి సార్, మీరు ఎప్పుడుండో గెలుస్తా ఉండే దగ్గర జగన్ గారి అవా జరిగే నియోజకవర్గాల్లో మీరు గెలిచారు, ఎలా గెలిచారు అనేది కదా మీరు అడుగుతా ఉండేది. సార్ అడిగి నాకు అర్థమైంది. మేము ఎక్కడ కూడా బూత్ క్యాప్చర్ చేయదా. మేము నిజంగా బూత్ క్యాప్చర్ చేయాలంటే మేము అధికారంలోకి వచ్చిన సంవత్సరం ఎప్పుడో ఎన్నికలు జరిగినాయి. మేము వాళ్ళని పోటీ ఎందుకు చేయనిస్తాం సార్? వాళ్ళలాగా కానీ పోటీ చేయలేం కదా. బూత్ క్యాప్చర్ చేయాల్సిన అవసరం ఉంది. పోటీ చేసి అధికారినే మూలకొత్తను పెట్టి మోకాల మీద నిలబెట్టుంటాం కదా. మేము నిజంగా వాళ్ళలాగా మేము చేయాలంటే మేము ఆ విధంగా అనుకోవాలా.
బూత్ క్యాప్చరింగ్ ఎక్కడ జరగదు. అలాగా యథేచ్ఛగా ఎన్నికలు జరిగిపిస్తాం. రాజారెడ్డి రాజ్యాంగం కాదు, అంబేద్కర్ గారి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలవుతా ఉంది. ఎవరైనా స్వతంత్రంగా పోటీ చేయొచ్చు. మేము ఎక్కడ కూడా బూత్ క్యాప్చరింగ్ చేయడం కానీ, నామినేషన్ పత్రాలు చింపేయడం కానీ, పోటీ చేసే అభ్యర్థుల్ని వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తాం, మీరు పోటీ నుండి ఉపసంహరించుకోండి అని బెదిరించడం కానీ ఇవి జరగవు. మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి వెళ్తా ఉన్నాయి. ప్రజల్లో విశ్వాసం, నమ్మకం మా మీద ఉంది. మా ఓట్ బ్యాంక్ మాకు ఖచ్చితంగా ఉంది. ఇందాక ఏదైతే నా సోదరుడు శ్రీకాంత్ చెప్పాడో 40% అని వాళ్ళు సంఖ్యలు గుర్తుకొని ఉండాల్సిందే. గత ఎన్నికల్లో 40% వచ్చింది. ఈ రోజు అది కాస్త 30% అయిపోయింది. ఈ రోజు చెప్పాడు శ్రీకాంత్ గారే, డ్రైవ్లు ఒప్పుకున్నాడు. అవును సార్, మేము చేశాము, లిక్కర్ మాఫియా చేశాం, ఇసుక మాఫియా చేశాం, ఇవన్నీ చేశాము, వాళ్ళు చేస్తున్నారు అని. మేము చేయట్లా. మీరు నాసిరకం మందు అమ్మి దాదాపు 40 సంవత్సరాల యువతని దాదాపు 40,000 మంది పసుపు కుంకాలు తుడిపేశారు. అవి చెప్పి ఓటు అడుగుతారా? మేము 10,000 రూపాయలు ఇసుక ఒక ట్రాక్టర్ అమ్మినాము, మేము ఈ రోజు ఫ్రీగా ఇసుకిస్తున్నారు అని చెప్పి ఓటు అడుగుతారా? తల్లికి వందనం పేరుతో ఎంతమంది చదువుకుంటారో అంతమందికి మేము తల్లికి వందనం వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఒక్కరికి మాత్రం వేసి మిగతా వాళ్ళని కూలికి పంపించండి అని చెప్పాము మేము. కాబట్టి మాకు ఓటు వేయండి అని చెప్తారా? ఏమని చెప్తారు? ఇవన్నీ పక్కన పెట్టండి. 11 మంది మీరు ఎమ్మెల్యేలు గెలిచారు కదా, 11 మంది గెలిచి మీరు అసెంబ్లీకి రాలా. రేపు స్థానిక సంస్థల్లో కూడా ఒకరో ఇద్దరు గెలిస్తే మీరు స్థానిక సంస్థల్లో వాళ్ళ కోసం పోరాటం చేస్తారని నమ్మకం ఎక్కడుంది ప్రజలకి? కాబట్టి మీకు ఓటు వేయరు. మీరు అభివృద్ధి సంక్షేమాన్ని అడ్డుకుంటున్నారు. రాష్ట్ర రాజధానిని ముంచేయాలని ప్రయత్నం చేస్తున్నారు. పోలవరాన్ని వాళ్ళ సంగతి అది సరే కానివ్వండి. మీ మధ్య అండర్స్టాండింగ్ గురించి చెప్పండి. మీ మధ్య అండర్స్టాండింగ్ గురించి చెప్పండి. ఒక్క నిమిషం, మీ మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉంది? జనసేన బీజేపీ మీకు పెద్ద బెంగ ఉండదు, మీరు ఏం చేస్తారు? జనసేన వాసుదేవన్ గారు, ఏదైతే మా అన్న పవన్ అన్న ఆకాంక్షించాడో కూటమి అధికారంలోకి రావాలా, ఈ రాష్ట్రంలో రాజ్య పాలన అంతమొందించాలా, ఈ రాష్ట్రంలో కూటమి అనేది 10 కాలాల పాటు ఉండాలని ఆకాంక్షించాడు. ఆ ఆకాంక్షలకు అనుగుణంగా ఎక్కడా కూడా మేము మా పవన్ అన్నకి అన్యాయం జరగనిచ్చే ప్రసక్తి లేదు. నేను తెలుగుదేశం పార్టీ కరుడు కట్టిన కార్యకర్తగా చెప్తున్నాను సార్. జనసేన నా అన్నదమ్ములు కలిసే ముందుకు పోతాం. వాళ్ళకి సముచిత స్థానం ఈ రాష్ట్రంలో కల్పిస్తాం. మా ఆకాంక్షలన్నింటినీ కూడా నెరవేర్చేదానికి మాతో కలిసి వచ్చినటువంటి పవన్ అన్నకి అన్యాయం జరిగితే మేము ఉంటామా? మేము కూడా ఉన్నాం ఆ మాదిర. ఆయనకు అన్యాయం జరిగేటట్టుగా ఒప్పుకోం. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, నాకు ఈ రోజుకి తెలుసు, ఆ రోజు తిరుపతిలో మాట్లాడినటువంటి మాట నా చెవులో ఇప్పటికి కూడా రింగుమని మారుమోగుతా ఉంది. దానికి కట్టుబడే వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తాం. ఎక్కడైతే బలంగా జనసేన పార్టీ ఉందో, ఎక్కడైతే బలంగా బీజేపీ పార్టీ ఉందో, బలంగా ఉండే స్థానాల్లో వాళ్ళు పోటీ చేస్తారు. వాళ్ళని గెలిపించి కచ్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. మేము ఎక్కడైతే బలంగా ఉన్నామో అక్కడ సమిష్టిగా గెలిపించే బాధ్యత కూటమి సమన్వయం చేసుకొని ఎవ్వరికి అన్యాయం జరగకుండా రూట్ లెవెల్లో ఉన్నటువంటి శ్రీకాంత్ గారు నాయుడు గారు చాలా ప్రశ్నలు సంధించారు. జనసేనకు అన్యాయం జరిగే ప్రసక్తే లేదు. నాయుడు గారు చాలా ప్రశ్నలు సంధించారు. ఏ ముఖం పెట్టుకొని మీరు జనం దగ్గరికి వెళ్తారు? లోకల్ బాడీస్ లో 40,000 మంది మహిళల పసుపు కుంకాలు తోడేసిన మీ పార్టీ ఏ ముఖం పెట్టుకుని వెళ్ళి మహిళల ఓట్లు అడుగుతుంది? ఆయన చాలా వ్యాలిడ్ పాయింట్స్ అన్ని రైజ్ చేశారు. మీరు అసలు ఇంతకుముందు వాళ్ళని పోటీ చేయలేదు, వాళ్ళని పరిగెత్తించి కనీసం నామినేషన్ కూడా వేయకుండా అడ్డుపడిన సందర్భాన్ని కూడా ఆయన ఉటంకించారు. అవన్నీ నిజాలే, మనం దేనికి అదే మాట్లాడుకోవాలి. ఇవాళ మీరు అదే భయాన్ని వ్యక్తం చేయటం ఏంటి శ్రీకాంత్ గారు? అంటే మనం చేశాం కాబట్టి మిగిలిన వాళ్ళు చేస్తాం. రెండోది, మీరు ఇంకా పాత స్కూల్ నుంచి బయటికి రాలా. 40% మా జేబులో ఉంది, మిగిలిన 60% మాట ఏంటని అడుగుతున్నా నేను. సరే, ఒకటి, ఇంతకు ముందు నాయుడు చాలా ప్రశ్నలు సంధించాడు. మేమున్నప్పుడు ఇసుక 375 రూపాయలు టన్ను. ఈ రోజు ఇసుక 2,500 రూపాయలు అమ్ముతున్నారు సార్. ఎట్లా వీళ్ళ స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లున్నాయంటే వసుదేవన్ గారు, రెండు పిల్లులు కలిసి ఒక ఎలక కోసం కొట్టాడినట్టుంది. 2 పిల్లులు. ఒక నిమిషం, జగన్మోహన్ రెడ్డి గారు బయట ఇందాక ఫ్రీజ్ అయింది, మళ్ళీ వేద్దాం, అది చూసి మాట్లాడుదురు కానీ.
లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకో. చంద్రబాబు నాయుడు గారు ఒక విలన్. లోకల్ బాడీ ఎలక్షన్ సరిగ్గా జరగనీడు. పోలీసులను పెడతాడు, దౌర్జన్యం చేస్తాడు, బెదిరిస్తాడు, ప్రలోభాలు పెడతాడు, ఎన్నికలలో దుర్మార్గంగా గెలిచే ప్రయత్నం చేస్తాడు. కానీ అందరూ గుర్తుపెట్టుకోండి, ప్రజలు మనకు సపోర్ట్గా ఉన్నారనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చినా, ఏ రకంగా పోలీసులను పెట్టుకొని ఏం చేసినా కూడా యుద్ధం మాత్రం జరగాలి. గట్టిగా పోటీ ఎదుర్కొందాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా రైట్. లోకల్ బాడీ ఎలక్షన్ అదండి జరగబోతా. శ్రీకాంత్ గారు ఆయన అన్నమాట అది, యుద్ధం జరగాలి. ఈ అవలక్షణాలన్నీ ఆయనకున్నాయి సార్. ఆయనకుండే అవలక్షణాలన్నీ చెప్తున్నాడు. రైట్, ఆయన మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీ చెప్పారు. వాళ్ళ మా హయాంలో 375 రూపాయలు ఉన్న ఇసుక 2000 మీరు అన్నారుగా పయ్యావుల కేశవ్ గారు